congratulations in advance to you. So yes. నమస్కారం వైజాగ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇక్కడ ఒక ఈవెంట్ వైజాగ్లో జరుగుతుందని. ఎందుకంటే సార్ ఉండే బిజీలో ఒక్క ఈవెంట్ జరిగితే చాలా బాగుంటుంది, సంతోషంగా ఫీల్ అయ్యాం. అండ్ లాస్ట్ వీక్ సారు మన సినిమా చూశారు, పవన్ సార్ సినిమా చూశారు. చూసిన తర్వాత ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే మనం ఎవరు గెస్ట్ చేయలేం, సారు స్పార్క్ కానీ ఆయన ఫాస్ట్ కానీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు, ఒక ఈవెంట్ పెట్టారు, వైజాగ్లో ఒక ఈవెంట్ చేయాలన్నారు. మిమ్మల్ని కలిసి ఆపర్చునిటీ దొరికింది. హలో, ఓకేనా? నేను చెప్పిన లైన్స్ వన్ మోర్. సో హలో హలో టెస్టింగ్. ఓకే గుడ్. మొన్నసారి ఈ మధ్య 3 days బ్యాక్ 4 days బ్యాక్ మన సినిమా చూశారు హరిహర వీరమల్లు. చూసిన తర్వాత సార్కి ఒక చిన్న ఎనర్జీ పాస్ అయింది. నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా సార్ ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఇంకో ఈవెంట్ పెట్టారు. ఆ ఈవెంట్ లోపల నేను వైజాగ్ వస్తున్నాను, ఈవెంట్ చేస్తున్నాను అని చెప్పారు. ఎందుకంటే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే ప్లాన్ చేసాము. ఆ రోజు ఇక్కడ వర్షాలు ఉన్నాయి కారణంగా మళ్ళీ దాన్ని హైదరాబాద్కి మార్చాము. మళ్ళీ ఎందుకు తెలియదు, పర్వాలేదు మనం అనుకున్న వైజాగ్లో చేసే తీరాలని మళ్ళీ పెట్టారు సార్. ప్రతి సినిమాకి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, కానీ ఈ పిక్చర్కి నాకు 2 ఈవెంట్స్ దొరికింది. థ్యాంక్ యూ సార్, పవన్ సార్. మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. లైక్ ఫస్ట్గా ముందు నేను సారథి గురించి చెప్పేదానికి ముందు ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ గురించి చెప్పాలి. ముఖ్యంగా మన కిరవాణి సార్ గురించి. కిరవాణి సార్ని వచ్చి హిందీలో ఎంఎం క్రీమ్ అంటారు, తమిళ్లో మరగద మణి అంటారు. కానీ నిజంగా ఆయన ఒక సంగీతాలకు కానీ ఆయన మ్యూజిక్